గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీ అందరికీ గుర్తుందో లేదో, చిన్నప్పుడు ముఖ్యంగా నేనైతే చపాతీ తినడానికి చాలా మారం చేసేదాన్ని. మాక్సిమం అందరి పిల్లలు అంతే అండి. ఒక్క చపాతీ తినాలంటే చాలు, వాళ్ళ అమ్మ ప్రాణాన్ని ఇంకా అలా తినేస్తూ ఉంటారు, కానీ చపాతీ మాత్రం తినరు. ముఖ్యంగా అందరికీ ఇదే పెద్ద ప్రాబ్లం అన్నమాట. కానీ మా మమ్మీ మాత్రం ఈ ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ కనిపెట్టింది. చిన్నప్పుడు నేను తినే చపాతీలో పంచదార వేసి రోల్ చేసి ఇచ్చేది. చిన్నప్పుడు స్వీట్స్, పంచదార ఇవన్నీ అంటే ఇష్టం కాబట్టి హ్యాపీగా తినేసేదాన్ని. అండ్ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, చపాతీకి జామ్ రాసిస్తున్నారు, చక్కగా తింటున్నారు. సో దీనికి నేను ఇంకా బెటర్ సొల్యూషన్ చెప్పగలను. అంటే నేను చెప్పినట్టు రోల్స్ చేసి ఇస్తే కనుక మీ పిల్లలు చక్కగా తింటారు, మీరు హ్యాపీగా సాటిస్ఫై అవుతారు, అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి అదే ఈ రోజు నేను చేయబోయేది మిక్స్డ్ వెజిటేబుల్ చపాతీ రోల్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు చెప్పడం, నేను ప్రాసెస్ ని స్టార్ట్ చేసి చూపిస్తాను. మీరు చక్కగా చూసి నేర్చేసుకోండి. మిక్స్డ్ వెజిటేబుల్ చపాతీ రోల్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, సో బీన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం. సో చిన్నగా తురిమిన క్యారెట్, తర్వాత కాలీఫ్లవర్, ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకోవడం వల్ల ఈజీగా ఫ్రై అవుతాయి అండ్ తింటున్నప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది. అదే పెద్ద పెద్ద పీసెస్ అనుకోండి, మనం తింటున్నప్పుడు చక్కగా ఈజీగా పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇలా చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కూడా. సో కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే తురుముకున్న క్యాబేజ్ కూడా వేసేద్దాం. సో నార్మల్గా క్యాబేజ్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆ వాసనకనో చాలా మందికి ఇష్టం ఉండదు. కాబట్టి మనం క్యారెట్ని లేదా క్యాబేజ్ ఇవేం తీసుకున్నా కూడా చిన్నగా తురుముకుంటేనే చక్కగా ఫ్రై అయ్యి మనం హ్యాపీగా తినేయగలం. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు, తర్వాత ధనియా పొడి, తర్వాత కారం, సో కారం కూడా కొంచెం, ఇవన్నీ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేయాలి, చపాతీ రోల్స్. మరి చపాతీ కావలసిన గోధుమ పిండి, ఇందులోనే గరం మసాలా, సో కొంచెం గరం మసాలా, అండ్ తర్వాత మెంతి కూర, సో లైట్గా మెంతి కూర, సో కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసేసుకొని
మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ అలాగే మిక్స్ చేసుకోవాలి. మరి నేను మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ ఇది కూడా కొంచెం చల్లగా అవ్వాలి. సో చపాతీ పిండి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు చపాతీస్ చేసేసుకుందాం. అండ్ ప్యాన్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నా, సో ఈ లోపు హీట్ అవుతుంది. ఓకే, సో కొంచెం స్టిక్ అవ్వకుండా కింద పిండి వేసుకొని దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి. చపాతీలో ప్రెస్ చేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. సో జస్ట్ ఎడ్జెస్లో మనకి కాలడానికి వేసుకొని, ఓకే సో దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి. సో రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. మెంతి ఆకు కూడా ఉంది కదా, మరి అది కూడా మనకి చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్ మీదే రెండు వైపులా కాల్చుకుందాం. సో చూసారు కదా, మన ఎడ్జెస్ కొంచెం ప్రెస్ చేసుకుంటే అవి బాగా కాలుతుంది. చూసారు కదా చక్కగా కాలింది రెండు వైపులా కూడా. సో దీన్ని ఆఫ్ చేసేద్దాం అండ్ దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. సో మనం చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకొని అండ్ ఇందులో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సో ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం ఇలా రోల్ చేసుకొని దీన్ని కొంచెం సో దీన్ని ఇలా కట్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఎస్, మనకి మిక్స్డ్ వెజిటబుల్ చపాతీ రోల్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజిటబుల్ చపాతీ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 2, అల్లం 1 టీ స్పూన్, గోబీ 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, క్యారెట్ 1, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియా పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మెంతి కూర 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు. మిక్స్డ్ వెజిటబుల్ చపాతీ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్ వేసి బాగా వేయించుకొని ఉప్పు, ధనియా పొడి, కారం వేసి మరి కాసేపు వేయించుకొని స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, గరం మసాలా, మెంతి కూర, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలో ఒత్తుకొని పాన్ పై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. చివరిగా చపాతీపై స్టఫింగ్ ను వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి రోల్ చుట్టుకొని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ చపాతీ రోల్ రెడీ. మిక్స్డ్ వెజిటబుల్ చపాతీ రోల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
చాలా బాగుంది. స్టఫింగ్ అంతా కూడా బాగా ఫ్రై అయింది. క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ అన్ని ఫ్లేవర్స్ కూడా తింటున్నప్పుడు చక్కగా తెలుస్తుంది. దాంతోపాటు మసాలా, ధనియా పొడి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. అంటే మనం ఈ రోల్ తింటున్నప్పుడు ఎక్కడ కూడా మనకి ఏదో తక్కువైందే అని అస్సలు అనిపించదు. పర్ఫెక్ట్ కంప్లీట్ ఫుడ్ అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈ రోల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా తినేయచ్చు. దీనికి కాంబినేషన్ లేకపోయినా పర్లేదు, కానీ కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. నార్మల్ గా మనం రోల్స్ అంటే రెగ్యులర్ గా సాస్ తో తీసుకుంటూ ఉంటాం, అంటే టొమాటో సాస్, ఈ చిల్లీ సాస్ వీటితో తీసుకుంటూ ఉంటాం. కానీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాం ఇవాళ. మరి దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను మష్రూమ్ గార్లిక్ సాస్. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, నేను ఇప్పుడు స్టార్ట్ చేసేస్తా ప్రాసెస్, మీరు కూడా చూసేయండి. మష్రూమ్ గార్లిక్ సాస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో మష్రూమ్స్ అన్నా కదా, కాబట్టి ముందుగా మష్రూమ్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం. అండ్ రెగ్యులర్ గా మనం ఒకే టైప్ ఆఫ్ రొటీన్ సాస్ తిని బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలాంటిది ఏమైనా ట్రై చేయొచ్చు. సో మష్రూమ్ ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. గార్లిక్ ని కూడా మనం చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి, ఎందుకంటే సాస్ లోకి మనకు అన్ని బాగా మిక్స్ అయిపోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నగా తీసుకుంటే మనకు అన్ని బాగా మిక్స్ అవుతాయి. మనం చిన్నగా చాప్ చేసేసుకుందాం. అండ్ దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఎక్కువ ఏం యూజ్ చేయక్కర్లేదు. మెయిన్ గా మష్రూమ్ గార్లిక్ ఉంటే చాలు, చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సాస్ మనం. ఓకే, సో ప్యాన్ కొంచెం వేడైంది. ఇందులో నేను బటర్ వేసుకుంటున్నాను. సో బటర్ కొంచెం కరగాలి మనకి. చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు బటర్లో ఆనియన్స్ వేసుకున్నాం కదా, వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆహా, బటర్ కరిగిన తర్వాత ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది కదా. సో ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అండ్ మీకు అప్పుడప్పుడు చెప్తుంటా కదా, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఫ్రై చేస్తున్నప్పుడు అందులో సాల్ట్ వేసుకుంటే మనకి ఫ్రై అయిపోతాయి. అండ్ సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే బటర్లో ఆల్రెడీ సాల్ట్ ఫ్లేవర్ అంటే ఉప్పుగా ఉంటుంది కదా, కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త. అంటే కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేద్దాం. సో చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. సో వెల్లుల్లిపాయలు మనకి బాగా వేగాలి, అంటే ఈ రెండు బాగా మిక్స్ అయ్యి కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదా, రెండు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇందులో చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మష్రూమ్స్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో మష్రూమ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుందాం. సో చూసుకొని యాడ్ చేసుకోండి, కొంచెం సాస్ టైప్ రావాలి కదా మనకి, కాబట్టి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. సో మనకి
ఈ మష్రూమ్స్ అన్ని కూడా బాగా ఉడకాలి. మరి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపు వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం ఎంతవరకు బాయిల్ అయిందో. సో మష్రూమ్ చక్కగా ఉడికిపోయింది. ఇవన్నీ కూడా మనకి కొంచెం దగ్గర అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం పెప్పర్ని యాడ్ చేసేద్దాం. సో మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదా, కాబట్టి పెప్పర్ పౌడర్ కొంచెం లైట్గా ఎక్కువ వేసుకున్నాను నేను. మిరియాల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. సో చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో ఆఫ్ చేసిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఆపుకున్న తర్వాత మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఎస్, మన సాస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకి జ్యూసీగా అండ్ తింటున్నప్పుడు మష్రూమ్ కూడా తగులుతుంటుంది కదా, కాబట్టి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి మష్రూమ్ గార్లిక్ సాస్. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మష్రూమ్ గార్లిక్ సాస్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 3, మష్రూమ్ 1 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు. మష్రూమ్ గార్లిక్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని ఉల్లిపాయలు, ఉప్పు, వెల్లుల్లి వేసి వేయించుకొని మష్రూమ్స్ కొంచెం నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ గార్లిక్ సాస్ రెడీ. మష్రూమ్ గార్లిక్ సాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నిజంగా ఘాటుగా అంటే పెప్పర్ వేసాం కదా, ఘాటుగా తెలుస్తుంది. అండ్ బటర్ ఫ్లేవర్ చాలా కమ్మగా ఉంది. దాంతో పాటు మష్రూమ్ గార్లిక్ ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తింటున్నప్పుడు అక్కడక్కడ గార్లిక్ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ దాంతో పాటు మష్రూమ్స్ కూడా చక్కగా ఉడికాయి. తింటున్నప్పుడు సాఫ్ట్ గా అలా నోట్లో కరిగిపోతుంది అనమాట. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దీన్ని ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా మిక్స్డ్ వెజిటబుల్ చపాతీ రోల్, దాంతో కూడా టేస్ట్ చేసేస్తా. ఆహా, రెండు కాంబినేషన్ చాలా బాగుంది. మనం రెగ్యులర్ గా తినే సాసుల కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్, టేస్ట్ అన్ని కూడా ఈ సాస్ తో ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి అయితే ఈ 2 డిషెస్ నాకు తెగ నచ్చేసాయండి. మరి మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. సో ఎపిసోడ్ మిస్ అయ్యాను అనుకుంటే కనుక జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi. సో ఇదే కాకుండా మీరు ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యాను అని బాధపడుతుంటే ఈ రెండిట్లోకి లాగిన్ అయి చక్కగా చూసి నేర్చేసుకోవచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 డిషెస్ తో మీ ప్రియ మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.